హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ ఏదో చేస్తున్నారని అనుకుంటున్నారు కదండి. మేము బ్యాంబూ తీసుకుని వచ్చాం కదా, అరకులో నుండి బ్యాంబూ తీసుకుని వచ్చాను. హైదరాబాద్ వరకు తీసుకొచ్చానండి. సో ఇప్పటికి వండడం అయితే కుదురుతుంది. ఆ బ్యాంబూ కోసం మా వాళ్ళు ఒక పొయ్యి అనేది సిద్ధం చేస్తున్నారు. యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్టు చేస్తున్నారు. ఈ బ్రిక్స్ వచ్చేసి మా గృహప్రవేశం టైంలో పాలు పొంగిస్తాం కదండి, అప్పుడు చేసినవి. అలాగే హోమం చేసినవి, ఇసుక ఇవన్నీ ఉన్నాయి. పుల్లలు అయితే బయట సంపాదించి తీసుకొచ్చారండి. అండ్ అలా ఇసుకేసేసి దానిపైన బ్రిక్స్ అనేవి పెడేస్తున్నారు, కింద అంతా కూడా నల్లగా అయిపోకుండాని. సో నేను బ్యాంబూ కోసం అయితే నేను ఇంకొన్ని చికెన్ అయితే మ్యారినేట్ చేసేస్తున్నాను. ఈ చికెన్ వచ్చేసి 2 kgs ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది అనేసి నేను ఇవన్నీ వేస్తున్నాను. సో నేనైతే ఇది నా స్టైల్లో చేస్తున్నానండి. ఎలా చేసినా సరే మనకి టేస్ట్గా ఉండాలి అన్నది నా ఉద్దేశం. ధనియాల పౌడర్, చికెన్ మసాలా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ వేసేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, నేను అప్పటికప్పుడే చేసుకున్నాను. ఇది 1 కప్పు తీసుకున్నాను. అలాగే కారం చూసుకొని వేసుకోవాలి. స్పైసీగా ఎక్కువ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ అండి, ఇది మాత్రం కంపల్సరీగా చూసుకోవాలండి. ఎక్కువైతే చాలా కష్టం, సో చూసుకొని వేసుకోవాలి. అలాగే పెరుగు 1 కప్పు వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. పసుపు అనేది కంపల్సరీగా అన్నింటిలోనే వేస్తాను. సో పసుపు కూడా వేసేసానండి. అలాగే ఆనియన్స్ 1 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే కొత్తిమీర వేసేయాలి అని అన్నీ వేసేస్తున్నాను అనమాట. సో నాకు ఏది కూడా మిస్ చేయాలి బుద్ధి అవ్వదు, అన్నీ వేస్తాను. అలాగే గ్రీన్ చిల్లీస్, కరివేపాకు కూడా వేసేసాను. సో ఇవన్నీ కూడా బాగా మ్యారినేట్ చేసేసానండి. ఒక హాఫ్ అన్ అవర్ పైన నేను మ్యారినేట్ చేసి పెట్టాను. సో ఇంతలో వాళ్ళైతే పొయ్యి అయితే సిద్ధం చేసుకున్నారు. నేనైతే ఇక్కడ చికెన్ సిద్ధం చేస్తున్నాను. సో ఇలాగ మొత్తం ఈ చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసేసాను. చేసి అలా పక్కన పెట్టేసాను అనమాట. అదిగోండి బ్యాంబూని అరక నుంచి తెచ్చుకున్నానండి. ఇప్పుడు చేయడం కుదిరింది. ఈ లోపల ఏంటంటే మనకి పొట్టులాగా రాస్తుంది అనమాట. సో దాన్ని ఒక క్లాత్ పెట్టేసి లాగితే మనకి పొట్టు అనేది వచ్చేస్తుంది. ఈ అరిటాక్ అన్నీ ఇది మా అపార్ట్మెంట్లో ఉందన్నమాట, తీసుకుని వచ్చారు. ఎంత పెద్దది ఉన్నదో, చాలా పెద్ద ఉంది. సో అసలు అవుతుందా అవ్వదా అని అనుకున్నానండి. అసలు ఈ బ్యాంబూతో పని అవుతుందా అవ్వదా, తీసుకొచ్చాను నేను అక్కడి నుంచి అనేసి చాలా ఫీల్ అయ్యామన్నమాట. సో నాకు ఇష్టం అనమాట, బ్యాంబూ ఇష్టం. ఇందులో వచ్చి ఆయిల్ వేస్తున్నాను, మంట వెలిగించాలి కదండి. సో పొయ్యి అయితే ఇంకో రెడీ చేస్తామండి. సో ఎలాగోలా ఫైనల్గా అయితే మేమైతే చేసేసాము. ఎన్ని తిప్పలు పడ్డామంటే ఈ పొయ్యి చేయడానికి, అలాగే ఈ బ్యాంబూని కాల్చడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాము. కానీ భలే ఉందన్నమాట. కొంచెం మాకు సరదాగా అయిపోయింది దాంతో. అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ చికెన్ అనేది మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి, ఎందుకని ఎక్కడ ఉన్న మసాలా అక్కడ ఉండిపోవచ్చు. సో ఇది అందులో వేసేసుకోవాలి. సో బ్యాంబూ మాది కొంచెం పెద్దది కాబట్టి ఇందులో కనీసం 1.5 kg 2 kgs అయినా పడుతుందండి. నేను ఇంకా కొంచెం చికెన్ అనేది వదిలేసాను, ఇప్పుడే మ్యారినేట్ చేసాక వదిలేసాను. సో కింద అలా కుదుపుతా కొడతా ఉంటే ఆ చికెన్ అనేది కొంచెం కిందకి వెళ్తూ ఉంటుంది. ఒక సైడ్ క్లోజ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఒక సైడ్ క్లోజ్ అయ్యి ఉంటుంది. పైన మనము చెప్తానండి. సో ఈ ఆకు అనేది ఆ పైన అనేది పెట్టేయాలి, బయటికి రాకుండాని. ఆ చికెన్ అనేది బయటికి రాకుండా ఈ ఆకు అనేది అందులో పెట్టేయాలి. సో నేను అక్కడ చూసానండి, మేము అరకు వెళ్ళాము కదండి, అక్కడ చూసాను. సో చూసి నేను ఇప్పుడు చేస్తున్నాను.
సో ఆ స్టిక్ కూడా నేను అక్కడి నుంచి తీసుకొచ్చానండి. అండ్ ఇంకోటి ఏంటంటే అమెజాన్లో కూడా మనకి బ్యాంబో స్టిక్స్ ఉన్నాయండి, నేను చూశాను. కానీ నెక్స్ట్ టైం చూద్దామనేసి ఇంకా ఊరుకున్నాను. సో పొయ్యి అయితే సిద్ధమయ్యింది. ఇప్పుడు ఈ స్టిక్ అనేది అందులో పెట్టేస్తున్నాము. సో ఇదంతా కూడా బాగా అంటే బాగా కాలిపోయి ఒక బొగ్గులాగా అయిపోవాలన్నమాట. సో ఇది ఉడకడానికి అయితే చాలా అంటే చాలా టైం పడుతుంది. కనీసం ఒక 1/2 అవర్ పైన పడుతుంది అనమాట. ఎందుకంటే పచ్చి అనేది పోవాలి, లోపలికి ఆ వేడంతా వెళ్ళాలి. అది బాగా పైన బొగ్గులాగా అయిపోతుంది కానీ లోపల ఉడికినట్టు అవ్వదు అనమాట. సో మాకు ఒక 1/2 అవర్ పైన పడిపోయింది. మేము బాల్కనీలో పెట్టుకున్నామండి. సో మేమైతే అది పడిపోతూ ఉండేదన్నమాట. ఈ బ్యాంబూ స్టిక్ అయితేనే మాకు అసలు ఇలాగ చేసుకుంటూ దీనికోసం చాలా చాలా ప్రయోగాలు వాడామన్నమాట. సో మా భీమయ్య గారు చూడండి బయటకు వచ్చేయడానికి ఫస్ట్ వాడు సిద్ధంగా ఉన్నాడు, ఎప్పుడు తినేద్దామా అన్నట్టు. సో మా హస్బెండ్ చూడండి ఎన్ని వాడుతున్నారు అసలు దీనికోసం అయితేని. పక్కన తను పట్టుకున్నాడు, పక్కన నేను పట్టుకున్నాను. ఇదేంటంటే ఇలాగ ఉండాలన్నమాట, క్రాస్గా ఉండాలి. స్ట్రైట్గా ఉంటే ఏంటి లోపల ఉన్న గ్రేవీ ఉడుకుతూ ఉంటుంది కదండి, అదంతా రసం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా క్రాస్గా పెడితే ఏంటంటే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇంకా అయిపోయింది. సో వీడియో అయితే చాలా పెద్దదండి, అందుకని చెప్పేసి నేను చాలా అంటే చాలా కట్ చేసేసాను. సో ఇంక ఇదంతా కూడా మేము ఈ ఆకులో వేసేస్తున్నాను. సో పీసెస్ అయితే చాలా బాగా ఉడికిపోయింది. చాలాసేపు ఉంచాము కదండి, చాలా బాగా ఉడికింది. స్మెల్ మాత్రం కూడా సూపర్ ఉంది. సో ఫైనల్గా అయితే నేను అనుకున్నది అయితే చెయ్యాలని అనుకున్నాను, చేసేసాను అనమాట. లేకపోతే ఆ బ్యాంబూ తీసుకొచ్చాను ప్రయోజనం లేదన్నట్టు ఇంకా అలా ఉండిపోయేది అదైతేని. సో ఫైనల్గా అయితే ఉడికిపోయింది. సో మీరు ఎవరైనా సరే ట్రై చేయాలనుకుంటే చెయ్యండి. సో సరదాగా చేసుకోండి, సండే టైంలో చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మీరు చూడండి వీడియో అయితేని. సో చూసారు కదా, పీస్ అయితే చాలా బాగా ఉడికిపోయిందండి. ఉడకలేనని అనుకున్నాం కానీ మేము ఉడికిందా లేదా చాలా డౌట్ అనమాట. ఎందుకంటే పైన అంతా కూడా బాగా కాలిపోయింది, ఉడికిందా లేదా అని డౌట్ అనమాట. చూడండి ముక్క అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. సో టేస్ట్ కూడా అంటే చాలా బాగుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకో ఆకులు అయితే కట్ చేసేస్తున్నారు అనమాట, అరిటాకులు. సో ప్లేట్లో ఒక ఆకు వేసేసి పెట్టేస్తే అందరికి సమాన పాలన పంచాలి, అందుకని చెప్పేసి మేము కట్ చేసేస్తున్నాం అనమాట. కట్ చేసి సమానంగా పనిచేస్తాము. అందరికైతే పనిచేస్తున్నాను. బ్యాంబూ చికెన్ అనేది ఒక బాగా ఫేమస్ అండి, కొంచెం కష్టం. సో బాగా ఫేమస్. సో ఇలా అందరికీ కూడా లెమన్స్ కూడా వేసేస్తున్నాను అనమాట. నేనేం అనుకోలేదే, ముందు తిన్న తర్వాత తింటారు. ఫ్లేవర్ తగ్గుతుంది. భలే ఉంది. ఏదైనా నేను చేశాను కాబట్టి మా హస్బెండ్ అలాగే అంటారులే. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేట్లు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.